ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వారం 6 నుంచి 12వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ఈ పంచగ్రహ కూటమి అంటే ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేసాడు. మీకు రవి, బుధుడు, శుక్రుడు, శని, రాహువులు మీన రాశిలో ఉన్నారు. ఈ చంద్రుడు కర్కాటక రాశి నుంచి కన్యా రాశి వరకు సంచరిస్తుంటాడు. కన్యలో కేతువు, గురువు వృషభ రాశిలోని, అదేవిధంగా కర్కాటక రాశిలో నీచపడ్డ కుజుడు ఉంటున్నాడు ఈ వారం. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, అదేవిధంగా ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఇంకా మీకు పంచగ్రహ కూటమి 12వ స్థానంలో ఉంది. కాకపోతే మీ యొక్క రాస్యాధిపతి నీచపడ్డాడు. నీచపడి ఉన్నందుకు కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, చదువు విషయంలోని, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఎందుకంటే లగ్న అష్టమాధిపతి నీచపడి ఉన్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ చంద్రుడు ఎప్పుడైతే 6-7 తేదీల్లో కర్కాటకంలో సంచరిస్తున్నాడో ఇప్పుడు మనం ఏమైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పామో ఆ యొక్క విషయంలో కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ 10, 11, 12 తేదీలు మీరు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో తీసుకునేటప్పుడు కొంచెం తెలియకుండానే లిటిగేషన్ ప్రాపర్టీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి 10, 11, 12 తేదీలు. ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ గురుత్వ రంగాల్లో ఉండేటువంటి వారికి, అంటే టీచింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మరియు కళారంగాల్లో ఉండేటువంటి వారికి మంచి అంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఇక్కడ గమనించినట్లయితే 4వ స్థానంలో కాస్త కుజుడు నీచంలో ఉంటున్నాడు కాబట్టి తల్లిగారి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మరియు కొన్ని బ్యాంకు నుంచి వచ్చేటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో లోన్స్ లభిస్తాయి. ఉద్యోగ సంబంధించిన విషయంలో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా మీకు గ్రోత్ అనేటువంటిది ఉంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన సూర్య నమస్కారాలు మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసుకోండి లేదా రాశి నుంచి చూసుకోండి. లాభంలో పంచగ్రహాలు ఉన్నాయి కాబట్టి సినిమా ఈవెంట్స్ రిలేటెడ్ చేసేటువంటి వారికి, అంటే సినిమా ఫీల్డ్ అంటే ముఖ్యంగా పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈవెంట్స్ చేసేవారికి మాత్రం బాగుంటుంది. సినిమా ఫీల్డ్ వాళ్ళకి కూడా బాగా రాణించాలంటే కాస్త కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం, ఉలవలు దానంగా ఇవ్వడం, కొంచెం సర్వజ్ఞాయై నమః అనే నామస్మరణ ఎక్కువగా చేయండి, లలితాసహస్రనామాల్లో ఉంటుంది. చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు స్నేహితులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. 3లోకి కుజుడు ఉంటున్నాడు కాబట్టి కాస్త వివాహ సంబంధించిన విషయాల్లో, వివాహ నిర్ణయాల విషయాల్లో, రాతకోతలు చేసుకునేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. అదేవిధంగా మీరు ఈ యొక్క వారంలో ప్రధానంగా కొంత రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండేటువంటి వారికి అనుకూలత ఉంటుంది. కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి 4వ అధిపతి రాహుతోని శనితోని కలిసి ఉన్నందుకు. కాకపోతే అనుకూలత, లాభం కూడా ఉంటుంది 4వ అధిపతి లాభంలో ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ 6వ అధిపతి ఎప్పుడైతే 11వ స్థానంలో ఉన్నాడో ప్రాపర్టీ మూలంగా కొంతవరకు ధనయోగం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి అన్ని రకాల లాభాలు ఉంటాయి. కాకపోతే విష్ణు నామస్మరణ ఎక్కువగా చేయండి, గణపతిని ఎక్కువగా ఆరాధించండి, గోవులకి క్యారెట్స్, గ్రాసము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము లేదా మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో ఎప్పుడైతే రాశినాథుడు ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నాడో వృత్తి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా
చేసేటువంటి ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం అనేటువంటి సూచిస్తున్నాయి. కాకపోతే 6వ అధిపతి 2లో ఉన్నందుకు కొంచెం ఇంకా కుజుడు 2లో ఈ 2 నెలల పాటు ఉంటాడు కాబట్టి 2 నెలల పాటు కూడా కొంచెం ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు తెలిసిన వారితో లేదా మేనమామ వరుస వారికి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా 4వ స్థానంలో కేతు ఉన్నందుకు కొద్దిగా ఈ మిథున లగ్నాత్ 4లో కేతు అనేటువంటిది ఏంటంటే కొద్దిగా ఏదైనా డాక్యుమెంట్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ పంచమ స్థానాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో, ఈ శుక్రుడు దశమంలో ఉన్నందుకు కొంచెం క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కూడా కొత్త అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు కాస్త కుటుంబ సభ్యులు అంటే గతంలో ఎప్పుడో దూరంగా వెళ్ళిపోయినటువంటి ఈ ఫ్యామిలీలో కొంతమంది దూరపు బంధువులు ఉంటారు, దూరంగా వెళ్ళినటువంటి వారితో కాస్త ఇష్టం ఏర్పడి వాళ్ళతో వివాహం అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే మీరు ఈ యొక్క ధన సంబంధించిన విషయంలో ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఓం నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండడము, స్నేహితులు షేర్ మార్కెట్ విషయాల్లో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉండడము, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరగడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే విదేశీ ధనయోగము, అదేవిధంగా మెడికల్ రంగాల ద్వారా ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఈ 6వ అధిపతి మరియు 4వ అధిపతి కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే 4వ అధిపతి ఎప్పుడైతే మీకు భాగ్యస్థానంలో ఉన్నాడో కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 6వ అధిపతి కూడా మీకు ఎప్పుడైతే మనకి 11వ స్థానంలో ఉన్నాడో, ఈ 11వ స్థానంలో 6వ అధిపతి ఉండడం వల్ల ప్రధానంగా హోమ్ లోన్స్ రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఇస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే సంతానం కోసం చేసే ప్రయత్నాల వల్ల కొంత స్ట్రెస్ అవుతారు. వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా మీరు గురువారము మరియు అదేవిధంగా శుక్రవారము, బుధవారం ఎక్కువగా ప్రయత్నం చేయండి, మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో. మొదట్లో కొన్ని అంటే వివాహ సంబంధించిన విషయాల్లో మొదట్లో కొంత డిస్ప్యూట్స్ లాంటివి వచ్చి తర్వాత సెట్ అవుతుంది ఏదైనా ఒక సంబంధం విషయంలో. అలాగే మీరు ఎక్కువగా స్కందుని ఆరాధన ఎక్కువగా చేయండి. ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నట్లయితే అంత బాగుంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్స్ ఏదైనా రాతకోతలు రాసుకునేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండండి. గోవులు క్యారెట్స్ తినిపించండి. కాస్త దీనివల్ల ఏమవుతుందంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా మీరు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్కువ స్ట్రెస్ ఉన్నటువంటి వారు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వారం అంతా కూడా మీకు కాస్త ఈ 2వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఈ 12వ స్థానంలో కుజుడు నీచబడినందుకు 6, 7 తేదీల్లో కొన్ని చేసే ఇన్వెస్ట్మెంట్స్ కొంత లాభదాయకంగా ఉంటాయి. 2వ స్థానంలో ఎప్పుడైతే 10, 11, 12 తేదీలు కాస్త మీకు ఏంటంటే ఈ 10, 11, 12 తేదీల్లో కొంచెం మీరు ఏదైనా ఎవరితోనైనా మనీ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే 6, 7 తేదీలు ఏమో ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి, కుజుడు నీచభంగ రాజ్యోగంలో ఉన్నాడు కాబట్టి ఈ 10, 11, 12 తేదీలు మాత్రం కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి సింహం వారు. ఈ 8, 9 తేదీలు మాత్రం కొంచెం ఈ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సంతానాన్ని హాస్టల్స్లోనే ఎక్కడ వేరే దగ్గర జాయిన్ చేయాలి అనేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి చెప్పాలంటే. మరియు అదేవిధంగా కాస్త జీవిత భాగస్వామికి వేరే దేశాలకి పంపించాలనేటువంటి ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది, అందులో ముఖ్యంగా 6, 7 తేదీలు. అలాగే ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించండి. ఎంత మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. మరియు ధనపరమైనటువంటి వాటిలో ఇంకా బాగా మీకు ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటే కనుక ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః చేయండి. అదేవిధంగా గోవులకి మంగళవారం నాడు
కందులు అంటే కందులు దానంగా ఇవ్వండి, కానీ క్యారెట్స్ గ్రాసము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కేతువు, లగ్నాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో వక్రించున్నాడు. అయితే ఈ యొక్క కాంబినేషన్ ఏదైతుందో వక్రగతి కూడా పోతుంది కాబట్టి కొద్దిగా బంధువర్గంలో ఉండే వారితోనే ఏమైనా సంబంధాలు కుదరడము, వాళ్ళతోనే కొంత స్ట్రెస్ అనేటువంటిది కూడా ఉంటుంది వివాహ సంబంధించిన విషయాల్లో. అదేవిధంగా కాస్త ఆరోగ్యపరమైనటువంటి అంటే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆన్లైన్లో ఇచ్చేటువంటి సర్వీసెస్ ద్వారా ధనయోగం చూపిస్తుంది. మరియు ఈ యొక్క రైతులకి మరియు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి నడిపేటువంటి వారికి ధనపరంగా అభివృద్ధి అనేటువంటిది ఉంది. కాస్త 3వ అధిపతి నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రధానంగా 6-7 తేదీలు మాత్రం కొన్ని గొడవల వల్ల లాభాలు వస్తాయి. 6-7 తేదీలు అంటే అయ్యో ఈ గొడవ జరిగింది అనుకుంటాం, ఒక్కోసారి కొన్ని గొడవల వల్ల లాభాలు కూడా ఉంటాయి. అంటే ఆ రోజు గొడవ జరగడం మంచిదైంది రండి, క్లియర్ అయిపోయింది అంటూ ఉంటాం. కానీ 8-9 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో 10, 11, 12 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే కొంత బ్యాక్ పెయిన్ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మరింత కొత్త అవకాశాలు పెరగడము అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన గోవుకి బెల్లం తినిపించడము, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం ఎక్కువగా చేస్తూ ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే లగ్నంలో కేతువు యొక్క సంచారం జరుగుతుందో కాస్త రోజు ఒక 10-15 నిమిషాలు మెడిటేషన్ చేయండి. దాని ద్వారా క్లారిటీ ఆఫ్ మైండ్ అనేటువంటిది పెరుగుతుంది. తులా లగ్నము, తులారాశి, తులం వారికి కనుక చూసుకున్నట్లయితే 6లో అధిక గ్రహాలు అనేటువంటిది శత్రువుపై జయాన్ని, కాంపిటీషన్ రిలేటెడ్ వాటిల్లో సక్సెస్ రావడము, ఉద్యోగ అవకాశాలు పెరగడం ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇందులో ఈ 6-7 తేదీలు మీకు లేదా మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కాకపోతే 8-9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కొంత రావాల్సిన ధనం కొంత రావడము, మీరు 10, 11, 12 తేదీలు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అక్కడ తీసుకోకండి. 10, 11, 12 తేదీలు గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త సహోదర వర్గం వారితో కొంతవరకు కలయిక, పాతవి ఏవైనా సరే కొన్ని ఉంటాయి వస్తువులు, ఏది చాలా రాజుల కాలం అలాంటివి ఏవైనా సరే అప్పు చేసి మరీ కొనడము, మరియు అదేవిధంగా మరమ్మతులు చేయించుకోవడం, గృహానికి సంబంధించిన లోన్ తీసుకుని మరమ్మతు చేయించుకోవడం, లేదా ఇంకో ఫ్లోర్ వేయడము, మరియు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే మీరు 8-9 తేదీలు మాత్రం కాస్త మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో వాళ్ళు కాస్త రోడ్లు దాటేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు 8-9 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కనుక మీ జీవిత భాగస్వామి 6-7 తేదీల్లో రాసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా మీరు కాస్త ఈ తులాలగ్నం వారు 6-7 తేదీలు కాస్త ఎక్కువగా ప్రయత్నం చేయండి, తొందరగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చేసుకోండి, లేదా శివుని యొక్క ఆరాధన కూడా చేసుకోవచ్చు. కాస్త ఉద్యోగ అవకాశాలు మరింత బాగా పెరగాలంటే గోవులకి క్యారెట్స్ తినిపిస్తూ ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వై విరాజితాయ నమః అని నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే రాస్యాధిపతి నీచ స్థానంలో ఉంటున్నప్పటికీ నీచభంగ రాజయోగం 6-7 తేదీలు ఉంటుంది. కాబట్టి ఏదైనా లాంగ్ జర్నీస్, పెద్ద మొత్తంలో ఏదైనా బ్యాంక్ నుంచి లోన్స్ రావాలి, పెద్ద మొత్తం మనీ గురించి మాట్లాడాలి బ్యాంకుల్లో అనుకున్నప్పుడు 6-7 తేదీలు ప్రధానంగా వెళ్ళండి. మరియు 8-9 తేదీలు కాస్త కాంపిటీషన్ వాటిల్లో సక్సెస్ అవుతారు. కాకపోతే 10, 11, 12 తేదీలు కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, వ్యాపారాల్లో ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాల్లో తీసుకోవడం లాంటివి చేయకండి. అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయంగా మీ యొక్క బలం అనేటువంటిది పెరుగుతుంది. ధనపరమైనటువంటి విషయాల్లో ప్రత్యేకంగా విదేశీ ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క శని భగవానుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో, ఈ శని భగవానుడు పంచమంలో ఉన్నందుకు కొంచెం ఇప్పుడు మనకి చూసినట్లయితే మనకి గతంలో కొంత గ్రహణం కూడా పట్టింది కాబట్టి కొంచెం సంతానం విషయంలో ఒక 2 నెలల పాటు కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ వృశ్చికం వారు.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇష్టపడిన వారిని, అందులోని విదేశాల్లో ఉండేవారిని వివాహం చేసుకోవడానికి అనుకూలిస్తుంది వాతావరణం అనేటువంటిది. మరియు అదేవిధంగా కాస్త ఈ కాంపిటీషన్ రిలేటెడ్ స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి 6, 7 తేదీలు కొత్త అవకాశాలు వస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ముఖ్యంగా మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. గోవులకి 4 ఉండల్లాంటి బెల్లం తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ఈ వారం అంతా కూడా మీకు లోన్స్ లభించడము, వ్యాపారాల్లో అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా మీకు కొంచెం ఈ చదువు విషయంలో విద్యార్థులకి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటాయి పనులు. కాకపోతే ధనపరంగా అభివృద్ధి మాత్రం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కాస్త మీ యొక్క సహోదర వర్గాన్ని కొంచెం ఈ షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బంది పడతారు. ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా కాస్త షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. కాకపోతే 6, 7 తేదీలు మాత్రం మీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఏవైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయో అవి క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ 6, 7 తేదీలు ఎక్కువగా ఉంది. అదేవిధంగా 8, 9 తేదీలు కాస్త విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. 10, 11, 12 తేదీలు తొందరపాటు పడి ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కాస్త ఈ వారం కొన్ని అంటే వివాహ ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకునే విషయంలో కొంచెం చూపిస్తుంది ప్రభావం అనేటువంటిది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క లాభాధిపతి ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉన్నాడో శుక్రుడు ధనుర్లగ్నానికి, ఇది ముఖ్యంగా ఏంటంటే తండ్రి ద్వారా, గురువుల ద్వారా, వాళ్ళ యొక్క సహకారం ద్వారా కొంత లాభాలు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాల్లో కూడా కొంతవరకు గణపతికి దీపం లేదా కేతుగ్రహం దగ్గర దీపం పెట్టి మీరు వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతుంది. ఇక మీరు ఎక్కువగా లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి గుర్తుపెట్టుకోండి. మకర లగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 3వ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ప్రదేశము మార్పు, స్థలం అమ్మడము, అమ్మిన తర్వాత మళ్ళీ ఇంకోటి కొనడము, కొన్ని మీడియేటింగ్ ద్వారా కొంతవరకు ఫైనాన్షియల్గా కలిసి రావడం ఇటువంటివి సూచిస్తున్నాయి. కాకపోతే ఈ 6, 7 తేదీలు భూ సంబంధించిన పంట పొలాలకు సంబంధించిన రైతులకి కొంత అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు మీడియేటింగ్ ద్వారా వచ్చేటువంటి భూమి మూలంగా లేదా ప్రాపర్టీ మూలంగా లాభాలు వస్తాయి. అదేవిధంగా 10, 11, 12 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కాస్త సంతానానికి ఏదైనా వ్యాపార సంబంధించిన అప్పచెప్పేటువంటి విషయంలో కొంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడము. మరియు అదేవిధంగా సప్తమంలో కుజుడు ఉన్నందుకు కాస్త మీ యొక్క జీవిత భాగస్వామికి వర్క్ స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో రవి ఎప్పుడైతే ఉన్నాడో, అష్టమ స్థానాధిపతి రవి ఎప్పుడైతే 3వ స్థానంలో ఉన్నాడో, ఇది కొంతవరకు ఏంటంటే ఈ రవి శుక్రుడితో కూడా కలిసి ఉండడం వల్ల అలా సడన్గా ఉద్యోగంలో మార్పులు కానివ్వండి, మారిపోవాలనేటువంటి కృషి చేసి మరి మారిపోవడం కానివ్వండి, అంటే కొంత ప్రయత్నం చేసి మారిపోతూ ఉంటారు, అటువంటివి అధికంగా చూపిస్తున్నాయి. ఇక మీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం అమ్మవారి యొక్క నామాలు, ముఖ్యంగా లలితాహస్త నామాలు నిత్యము పఠిస్తూ ఉండండి. మరియు అదేవిధంగా కొంచెం దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు ఒకసారి గణపతిని తలుచుకొని వెళ్ళండి. కొంచెం అగ్రెసివ్, కొన్ని కోపాలు వస్తుంటాయి, ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క రాశి వారికి 2వ స్థానంలో ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ధనపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిగా ఉంటుంది. కాకపోతే ఎక్కువ గ్రహాలు ఉన్నందుకు మీరు ఏదైనా సంపాదించిన దాన్ని నలుగురు మళ్ళీ ఇందులో మాకు పార్ట్నర్షిప్ రావాలని అడగడం, ఇట్లాంటివి కొన్ని ఘర్షణలు కూడా ఉంటాయి. కాకపోతే అన్నదమ్ముల వరుస వారితో లేనట్లయితే కొంత స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి 6, 7 తేదీలు కొత్త అవకాశాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడం 6, 7 తేదీలు ఇట్లాంటివి బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా మీకు అష్టమంలో కేతు ఉన్నందుకు కాస్త ఈ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా వెళ్ళండి. అదేవిధంగా ఈ లేడీస్కి కొంచెం కొన్ని అంటే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ లాంటివి కొద్దిగా వస్తూ ఉంటాయి, అదొకటి చూసుకోవాలి.
అదేవిధంగా ఈ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి, కానీ అది క్లియర్ కూడా అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇందులో 6, 7 తేదీలు స్పోర్ట్స్ రంగాల్లో బాగుందని చెప్పుకున్నాము. ఈ 8, 9 తేదీలు కాస్త మీరు ఉద్యోగం కోసం కనుక ప్రయత్నం చేసినట్లయితే తొందరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే 10, 11, 12 తేదీలు మాత్రం పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అదేవిధంగా మీకు ఉద్యోగ అవకాశాలు తొందరగా రావాలి అంటే కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ, నరసింహస్వామిని కానీ ఆరాధించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీనము వారికి ఇక్కడ రాశిలో అధిక గ్రహాలు ఉన్నాయి. ఇది కొంచెం ఓవర్ స్ట్రెస్ని ఇస్తుంది చెప్పాలంటే. కాకపోతే ఈ వారము కొంచెం ఈ సంతానానికి సంబంధించిన రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో 6, 7 తేదీలు చాలా అనుకూలంగా ఉంటుంది వాతావరణము చూసుకున్నట్లయితే ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో. కానీ 8, 9 తేదీలు మాత్రం కొద్దిగా ఎప్పటి నుంచో ఎక్కువ కృషి చేస్తున్నటువంటి ధనం రావడము. 10, 11, 12 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొందరపాట్లు కొంతమంది చూడండి పలానా వాళ్ళతో ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నా అంటారు, కానీ అక్కడ ఇంకా మైండ్ మ్యాచ్ అయిందా లేదా అనేటువంటి చూడరు. ఇటువంటి తప్పిదాలు జరుగుతాయి. ప్రేమ వ్యవహారాల సంబంధించిన విషయంలో అది నిజంగా ప్రేమ లేదా అట్రాక్షన్తో చేసుకుంటున్నామా, ఆకర్షణతో చేసుకుంటున్నామా అనేటువంటి క్లారిటీ మిస్ అవ్వడం వల్ల ఈ యొక్క ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కాస్త షార్ట్ జర్నీస్ పెరుగుతాయి. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే కొద్దిగా ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీస్ లాంటివి ఏదైనా ప్లాన్ చేసి తద్వారా ఏదైనా బిజినెస్లు ప్లాన్ చేయడము, ఇటువంటివి కూడా కొంచెం ముందుకు కదులుతాయి చెప్పాలంటే. కాకపోతే ఓవర్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ గ్రహాలు అధికంగా లగ్నంలో ఉన్నందుకు. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు, ఆ మార్పులు కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకొంచెం గ్రోత్ వైపే వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ శుక్రుడు, రాహువు, రవి, అదేవిధంగా బుధుడు ఈ కాంబినేషన్స్ వల్ల ఏంటంటే ఉన్న ప్రదేశం, ఉన్న దేశం కాకుండా ఇతర దేశాల్లో ఉండేటువంటి కంపెనీస్తో కనెక్ట్ అవ్వడం ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు లాభాధిపతి రాశిలో ఉన్నందుకు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇక మీరు మంగళగౌరి ఆరాధన లేనట్లయితే గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడము, మంగళవారము ముఖ్యంగా గోవులకి క్యారెట్స్, గ్రాసము తినిపించడము, బెల్లము తినిపించడం శనివారాలు. సహజంగానే ఏలినాడు శని నడుస్తుంది కదా, జన్మల్లో నడుస్తుందని కొంత భయం ఉంటుంది. కానీ నేను ఒకటే చెప్తాను ఏమిటంటే శని నడుస్తున్నంత మాత్రం ఇబ్బంది ఏమీ లేదు. ఏ శాస్త్రంలో కూడా, శాస్త్ర జ్యోతిష్య గ్రంథాల్లో ఎక్కడా కూడా శని నడుస్తున్నప్పుడు ఏమీ కలిసి రాదని ఉండదు. కొంచెం మందుడు అని చెప్పడం జరిగింది, కొంచెం ఆలస్యం అవుతాయని చెప్పడం జరిగింది. అంతకుమించి మరొకటి ఏం కాదు. అనవసరంగా భయపడకండి. కాస్త ఎక్సర్సైజ్ చేయడము, జిమ్స్కి వెళ్ళడము, బద్దకించడం తగ్గించండి, పోస్ట్పోన్ చేయకండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.